హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వం అనే సబ్జెక్టుకి లోకానికి పరిచయం చేసిన అగ్రణులు, ఆదిత్యులు, నేటి మేటి సద్గురువు ఆచార్య అనంత కృష్ణస్వామి గారు అనంత విశ్వంలో డబ్బు, సంపద, ఐశ్వర్య అనే వాటితో ఆర్థిక స్థితులని మెరుగుపరిచి అప్పులు బాధలను పాతాళానికి పంపించే మార్గాన్ని చూపించిన దర్శనికులు. ఐశ్వర్యవంతమైన జీవితం కోసం మనీ మంత్ర క్లాసుకు నిర్వహించిన అందరినీ ఆర్థికంగా ఉన్నతులుగా తీర్చిదిద్దిన మహామనిషి. చిట్టి తంత్రాల ద్వారా శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం మార్గాన్ని చూపించే నవయుగం తంత్రం చక్రవర్తి. వేద పురాణ శాస్త్ర గ్రంథాల యొక్క సూక్ష్మమైన రహస్యములను వెలుగులోనికి తీసుకువచ్చి వాటికి దైనందిన మానవ జీవితమును గల సంపాదించములను ఆచరణ పూర్వకముగా తెలియజేసి ఆర్థిక సంబంధములను అందజేసిన అనుభవశీలి. పరమ గురువుల పరంపర నుండి నేలకు దిగిన నక్షత్రం. భృక్తిరహిత తారక్ రాజయోగము ద్వారా నిద్రకు ప్రేమించే ముందు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో మనీ ధ్యానం చేయవలసిన తీరను తెలియజేసిన రాజయోగం. మూలధారాల చక్రం నుండి సహస్రాస చక్రం వరకు తక్కువ సమయంలో యాక్టివేట్ చేసి సంపద సమృద్ధిని ఎలా సృష్టించుకోవాలో నేర్పించిన నిరంతరం సాధకులు. ఉభయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాలకు మనీ మంత్ర ప్రత్యేక క్లాసులను వ్యాప్తి చేసిన స్ఫూర్తిద్రూపి నిర్మల హృదయాలు నిత్య అన్వేషకు. మనీ మంత్ర యూట్యూబర్ ఛానల్ ద్వారా సూక్ష్మంలో మోక్షంల సంపాద రహస్యాలను తెలియజేసిన లైఫ్ మనీ మేనేజ్మెంట్ కోచ్. భావన శక్తి, సంకల్ప శక్తి, ఊహిశక్తి ద్వారా డబ్బు నిరంతరం తన వైపున గంగా ప్రవాహంలా ప్రవహిస్తుందని తెలియజేసిన మనీ మంత్ర పితామోహుల ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఆ అవకాశం ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. హలో ఫ్రెండ్స్, మీరు కూడా ధనవంతులు అవ్వాలి, లేదా మీ లైఫ్ చేంజ్ అవ్వాలి, రిచ్ అవ్వాలి అని మనసు ఉంటే ఈ సబ్జెక్టు ఫాలో అవ్వండి. ఏదైతే మీకు కొన్ని రోజులు ఫాలో అయిన తర్వాత మీకే అవగాహన వస్తుంది ఇది నిజమా కాదా అనేది. మీకు కలిసి వస్తే కంటిన్యూ చేయండి. ఒకవేళ మీరు ఏం చేసినా మీ అనుకున్న పనులు కాకపోతే వదిలేయండి అంతే. కానీ ఖాళీగా మాత్రం కూర్చోకండి. కూర్చున్న చోటే డబ్బు సంపాదించవచ్చు, కానీ మీ మైండ్ ఉపయోగిస్తే మాత్రం నువ్వు ఊహించలేనంత డబ్బులు కూడా సంపాదించవచ్చు. అన్నీ నీ వైపు ఉన్నది. కొంచెం ప్రతి ఒక్క స్టోరీ ఛానల్లో వినండి, మీకు అప్పుడే మీకు అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.